రంజాన్ మాసం సాలైంది కదా ఇక హలీం రుచులు మళ్ళోసారి పబ్లిక్ నోటికి తగులుతాయి. ఇక ఈ నెలంతా హలీంకు మస్తు గిరాకీ ఉంటుంది. ఏడ హలీం దుకాణం ఉంటే ఆడ పబ్లిక్ కుప్పలు కుప్పలు ఎగబడతారు. అగో హలీం అంటే యాదకొచ్చింది, ఒక ఆడ ఫ్రీ హలీం అని పెట్టిర్రట. పాయసల కంటేనే ఎగబడతారు. సొంటిది ఇక ఫ్రీ హలీం అన్నారంటే అవుతుందో లేదో చూద్దాం పార్రి. ఆగో ఏదో రంజాన్ పండుగ హలీం రుసులని ముచ్చట్లు చెప్పిర్రు. గీడేదో సినిమా టికెట్ల కొరకు థియేటర్ ముంగట కొట్టుకునేటోళ్ళని చూపెడుతున్నారు. అయినా ఇప్పుడు గంత పెద్ద సినిమా ఏమొచ్చింది అనుకుంటుర్రా? సినిమా టికెట్ల కొరకు నెట్టుకునేది పబ్లిక్ కాదు, గీళ్ళు ఫ్రీ హలీం అనేటాళ్లకు పిలికడంతన్నా దొరకకపోతుందేమోనని హోటల్ మీద ఎగబడ్డ పబ్లిక్. హైదరాబాద్ పట్నం మలక్పేటలున్న ఒక హోటల్ వాళ్ళు రంజాన్ మాసం గోలిగే అందరికి ఎంత మంది వస్తే అంత మందికి పుకుడాకే హలీం ప్యాకెట్లు ఇస్తామని పుకార్లు లేపిల్లాట. అట్ట పొదటికేంచి పొద్దు కిందానక అన్ని వాట్సాప్లల్లా, ఫేస్బుక్లల్లా, ఇన్స్టాగ్రామ్లల్లా, ట్విట్టర్ గూట్లే ఇట్టా అన్ని సోషల్ మీడియాలలో పుకార్లు లేపిలాట. ఇంకేముంది, పుణ్యానికి వస్తుందనగానే పుణ్యానికి వచ్చిన పులుసు అయ్యింత కొడుకిద్ద తాగినట్టు బండికి ముగ్గురెక్కి ఎక్కడెక్కడికేంచో అంత మలక్పేట బాడబట్టిర్రు. హోటల్ ముంగట గుంపయ్యారు. అగ చూడూరి ఎంత మంది వచ్చిర్రో. అంతమంది వచ్చేటాళ్లకు రోడ్డు అంతా మూతపడ్డట్టు అయింది. 7 బండ్లు ఆన్నే ఆగినాయి. ఇసుక పోస్తే రాలకుండా ట్రాఫిక్ కూడా గట్టిగా అయింది. ఎవడు తీసుకున్న గోతిలో ఆడే పడతాడన్నట్టు వాళ్ళు పెట్టిన ఆఫర్ వాళ్ళకే ఊపిరాడకుండా చేసింది. అట్టా ఇక పబ్లిక్ తాకిడి తట్టుకోలేక పోలీసు వాళ్ళకు ఫోన్ కొడితే వాళ్ళొచ్చి ఇగో ఇట్ట చిందర వందరకున్న పబ్లిక్ ను ఏటోళ్ళనట్టే కొట్టారు. అగ చూడూరి ఎట్టగా పడుతున్నారో. కందిరీగలు ముసిలినట్టే ముసిలి కదా. ఇగో ఈ పోలీస్ అన్న ఒక్కడే ఏటోళ్ళనాడు బాధర కొడుతున్నాడు. గాని పబ్లిక్ చూడూరి పూకుడాకనంగానే ఎట్టగా పడుతున్నారో. ఏదైతే మంచో చెడో దుకాణం పేరు నలుగురికి తెలవాలి అనుకున్నట్టున్నాడు ఈ దుకాణ పైన కూడా. అందుకనే ఫ్రీ అని సోషల్ మీడియాలో వైరల్ చేసిండు. అనుకున్నట్టే ఫేమస్ అయ్యిండు. అందరు మాట్లాడుకునేటట్టు చేసుకున్నారు అనుకుంటూ అటగా హోటల్ వాళ్ళ గురించి. అట్టనే ఉన్నది మరి కట్టొచ్చిన వాళ్ళకు ఎంతమందికి పుకుడాకు హలీం పెట్టిండో ఏమో తెలియదు గాని మాపుకు మాపే భలే ఫేమస్ అయ్యిండు పోండ్రి. హలీం అనగానే ఇక గా హోటల్ పేరే యాదికి వచ్చేటట్టున్నది కదా రాను.